Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ 29th వీడియో లెసన్లో డేర్ అనే వెర్బ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ డేర్ అనే వెర్బ్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని డీటెయిల్గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ డేర్ అనే వెర్బ్ని ఇంగ్లీష్లో రెండు రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మెయిన్ వెర్బ్గా, అలాగే హెల్పింగ్ వెర్బ్గా. మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు మిగతా మెయిన్ వెర్బ్స్ లాగే ఈ డేర్కి కూడా 4 ఫామ్స్ ఉండడం జరుగుతుంది. అవి డేర్, డేర్డ్, డేర్డ్, డేరింగ్. అంటే V1, V2, V3 ఇంగ్ ఫామ్. మిగతా మెయిన్ వెర్బ్స్ లాగే ఈ వెర్బ్ కూడా ఈ రకంగా ఈ 4 ఫామ్స్ ఉండడం జరుగుతుంది. ఈ 4 ఫామ్స్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్గా డేరింగ్ అనే ఫామ్ని యూజ్ చేయడం జరగదు. అంటే ప్రతి కంటిన్యూస్ టెన్స్లో కూడా, ఎందువల్లంటే మనం ఇంగ్ ఫామ్ని కంటిన్యూస్ టెన్స్లోనే యూజ్ చేస్తుంటాం. అలా ఈ డేరింగ్ అనే ఇంగ్ ఫామ్ని ఏ టెన్స్లో కూడా మనం యూజ్ చేయం. ఎందుకంటే డేరింగ్ అని చెప్పి ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేయడం కుదరదు. అంటే అలా యూజ్ చేయరాదు. మిగతా 3 ఫామ్స్ మనం యూజ్ చేస్తుంటాం. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డేర్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తుంటాం మిగతా వెర్బ్స్ లాగే. దట్ ఈస్ ద మెయిన్ వెర్బ్. అదే హెల్పింగ్ వెర్బ్గా డేర్కి ఓన్లీ ప్రెజెంట్ ఫామ్ మాత్రమే ఉంటుంది, పాస్ట్ ఫామ్ ఉండదు. ఓకే, అలాగే డేర్ అంటే మనం పాజిటివ్గా తీసుకుంటాం. డేర్ నాట్ అంటే నెగిటివ్ ఫామ్. అంటే డేర్ నాట్, ఆ డేర్ నాట్ని మనం కుదించి డేరెంట్గా చెప్తూ ఉంటాం, డేరెంట్. అయితే ఈ డేర్ని ప్రధానంగా మనం ఇంగ్లీష్లో ఏదైనా గౌరవం ఇవ్వడానికి నిరాకరించడం, దేన్నైనా ప్రశ్నించడం, అలాగే ధైర్యంగా ఎదుర్కొనడం, అలాగే ఏదైనా చేయడానికి ధైర్యంగా ఉండుట అనే అర్థాలతో ఈ డేర్ని మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డేర్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు సెంటెన్సెస్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షీ డేర్స్ టు సే వాట్ షీ థింక్స్. చూడండి, షీ డేర్స్ టు సే. షీ అని థర్డ్ పర్సన్ కాబట్టి డేర్ అనే వెర్బ్కి ఇక్కడ యాడ్ చేసి చెప్పాం. షీ డేర్స్ టు సే వాట్ షీ థింక్స్ అంటే ఆమె ఏమి అనుకుంటుందో అది చెప్పగలదు. అంటే ఆమె ఏమనుకుంటుందో అది చెప్పగల సాహసం ఆమెకు ఉంది, ధైర్యం ఆమెకు ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం డేర్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, షీ డిడెంట్ డేర్ టు ఓపెన్ ద డోర్. అంటే ఆమె తలుపు తీయడానికి సాహసించలేదు, సాహసం చేయలేకపోయింది, తలుపు తీయడానికి ధైర్యం చేయలేకపోయిందని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. డిడెంట్ డేర్ అన్నాం, నెగిటివ్లో పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి డిడెంట్ డేర్ యూజ్ చేసి వచ్చింది. నెక్స్ట్, హీ డేర్ టు స్విమ్ అక్రాస్ ద రివర్. అక్రాస్ ద రివర్ అంటే రివర్కి అడ్డంగా, అంటే ఆ నదికి అడ్డంగా అతను అంటే స్విమ్ చేయడానికి, ఈత ఆడడానికి అతను సాహసం చేశాడని చెప్పి పాస్ట్లో చెప్పు. అంటే యాక్షన్ గతంలో జరిగిపోయింది కాబట్టి ఇలా డేర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నెగిటివ్ ఫామ్ చేసేటప్పుడు 2 రకాలుగా మనం ఫామ్ చేయొచ్చు. టు ఉంచవచ్చు, టు తీసేయచ్చు. బోత్ ఆర్ ఓకే. చూడండి, హీ డజంట్ డేర్ టు సే ఎనీథింగ్. అతను ఏదైనా చెప్పడానికి సాహసించలేకపోడు అని చెప్పి చెప్తున్నాం. అలాగే ఇక్కడ టూ లేకపోయినా సరే డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇలా హీ డజంట్ డేర్ సే ఎనీథింగ్. ఈ బోత్ ఆర్ ఓకే. అంటే ఈ 2 రకాలుగా మన నెగిటివ్లో టూ ఉన్నా టూ లేకపోయినా సరే మనం ఈ 2 కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం డేర్ని హెల్పింగ్ వెర్బ్గా క్వశ్చన్స్లో అలాగే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. డేర్ షీ టెల్ మీ. ఆమెకు నాకు చెప్పగలిగే ధైర్యం ఉందా? డేర్ షీ టెల్ మీ యూజ్ చేస్తాం, డేర్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా. అలాగే హౌ డేర్ హీ డూ సచ్ ఎ థింగ్. అటువంటి చేయడానికి అతనికి ఎంత ధైర్యం అని చెప్పడానికి ఇలా హౌ డేర్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, షీ డజంట్ డేర్ టు టేక్ రిస్క్ చేయడానికి ఆమె ధైర్యం చేయలేకపోయింది, ఆమె సాహసం చేయలేకపోయిందని చెప్పాం. ఇక్కడ డజంట్ డేర్ అని చెప్పి మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం. అదే హెల్పింగ్ వెర్బ్గా అయితే షీ డేర్ నాట్ టేక్ రిస్క్ అంటే రిస్క్ చేయడానికి ఆమె ధైర్యం చేయని చెప్పి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో యూజ్ చేస్తాం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసేటప్పుడు ఈ డేర్ తర్వాత టు ఇక్కడ యూజ్ చేయరాదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఫ్రెండ్స్, మనం డేర్ని ఏదైనా సవాల్ చేసేట, అలాగే ఏదైనా సాహసం చేయలేకపోతే అనే అర్థాల్లో యూజ్ చేస్తుంటారో వాటిని అటువంటి అర్థాల్లో ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని మీకు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చూడండి, ఐ డేర్డ్ హిమ్ టు జంప్. అతన్ని జంప్ చేయమని నేను ఛాలెంజ్ చేశాను, నేను సవాల్ చేశాను. చూసారా, సవాల్ విసిరాను, సవాల్ చేశారంటాం కదా, ఆ ఛాలెంజ్ చేశారని చెప్పేటప్పుడు ఇలా మనం డేర్డ్ యూజ్ చేయొచ్చు. ఐ డేర్డ్ హిమ్ టు జంప్. అతనికి నేను సవాల్ చేశాను జంప్ చేయమని. నెక్స్ట్, ఐ డేర్ యూ టు క్లైమ్ ద హిల్ అంటే ఆ పర్వతం ఎక్కమని నేను నీకు సవాల్ చేస్తున్నాను చెప్పేటప్పుడు ఇలా ఐ డేర్ యూ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్,
ఐ డేర్డ్ హిమ్ టు కాంటెస్ట్ అగైనెస్ట్ మీ ఇన్ ద ఎలక్షన్స్. ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పోటీ చేయమని నేను అతనికి సవాల్ చేశాను. నేను సవాల్ చేశాను కదా, అతను ఛాలెంజ్ చేశాను ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా నిలబడమని. ఇలా మనం సవాల్ చేసిన, ఛాలెంజ్ చేసిన అర్థాల్లో ఎక్కువగా డేర్ని యూజ్ చేస్తుంటాం. అలాగే సాహసం చేయలేకపోయిట ఎక్కువగా ఈ సెన్స్లో, నెగిటివ్ సెన్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. షీ డజంట్ డేర్ టు ఆన్సర్ అంటే ఆమె నాకు సమాధానం చెప్పే సాహసం చేయలేకపోయింది, ధైర్యం చేయలేకపోయింది అంటే ఆమె భయపడిపోయిందని చెప్పి దాని అర్థం. నెక్స్ట్, హీ డిడెంట్ డేర్ టు స్టాప్ మీ. అతను నన్ను ఆపడానికి సాహసం చేయలేకపోయాడు అంటే నన్ను ఆపడానికి తగినంత సాహసం అతని దగ్గర లేదు, అంత ధైర్యం అతను లేదని చెప్పేటప్పుడు ఇలా మనం హీ డిడెంట్ డేర్ టు స్టాప్ మీ అని చెప్పొచ్చు. ఇలా ఎక్కువగా నెగిటివ్ సెన్స్లో ఎవరైనా సరే ఆ ధైర్యం చేయలేకపోయారు, ఆ సాహసం చేయలేకపోయారు అని చెప్పడానికి డజంట్, ఇలా డిడెంట్ డేర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనకి ఎవరైనా ఏదైనా ఇష్టం లేని పని చేసేటప్పుడు కానీ, అలాగే మనకు బాగా కోపం వచ్చేటప్పుడు కానీ, అలాగే అవతల వాళ్ళు చేసిన పని ప్రశ్నించేటప్పుడు కానీ హౌ డేర్ అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తుంటాం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో. ఈ హౌ డేర్ తర్వాత ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళ యొక్క ప్రొనౌన్ యూజ్ చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. హౌ డేర్ యూ ఓపెన్ మై ఫోన్ వితౌట్ మై నోటీస్. నాకు తెలియకుండా హౌ డేర్ యూ ఓపెన్ మై ఫోన్, నా ఫోన్ ఓపెన్ చేయడానికి నీకెంత ధైర్యం. ఇలా నీకెంత ధైర్యం అనడానికి హౌ డేర్ యూజ్ చేసి తర్వాత నీకు అనడానికి ఇక్కడ యూజ్ చేస్తాం. హౌ డేర్ యూ అని చెప్పి అన్నాం అంటే నీకెంత ధైర్యం నా ఫోన్ ఓపెన్ చేయడానికి నాకు తెలియకుండా అని. నెక్స్ట్ వన్, హౌ డేర్డ్ హీ కంప్లైన్ అగైనెస్ట్ మీ అంటే నాకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వడానికి అతనికి ఎంత ధైర్యం. అతనికి అన్నాం కాబట్టి ఇక్కడ హౌ డేర్డ్ యూజ్ చేసాం, తర్వాత హీ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ హౌ డేర్డ్ హీ. ఇలా అంటే ఇక్కడ చూడండి, డేర్డ్ అన్నాం అంటే పాస్ట్లో అంటే గతంలో ఇక్కడ అర్థం వస్తుంది. అంటే గతంలో నా మీద వ్యతిరేకంగా కంప్లైంట్ చేయడానికి అతనికి ఎంత ధైర్యం అని చెప్పి అనేటప్పుడు ఇలా హౌ డేర్డ్ హీ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, హౌ డేర్ షీ అక్యూజ్ మీ ఆఫ్ లయింగ్ అంటే అబద్ధం ఆడడం, అక్యూజ్ అంటే నింద మోపడం. అంటే నేను అబద్ధం ఆడని చెప్పి నా మీద నింద మోపడానికి ఆమెకి ఎంత ధైర్యం చెప్పి ఇలా అన్నాం. ఆమెకు అన్నాం కాబట్టి ఇలా హౌ డేర్ తర్వాత షీ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హౌ డేర్ దే స్పీక్ టు యూ లైక్ దట్ అంటే ఆ విధంగా అలా. హౌ డేర్ దే వాళ్ళు అలా ఆ విధంగా మాట్లాడడానికి ఎంత ధైర్యం అని చెప్పి అనేటప్పుడు ఇలా హౌ డేర్ దే మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, హౌ డేర్ యూ లిసన్ టు మై కన్వర్జేషన్ అంటే మా సంభాషణ అంటే మేము మాట్లాడుకోవడం వినడానికి నీకు ఎంత ధైర్యం చెప్పడానికి ఇలా హౌ డేర్ యూ చెప్పి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో డేర్ బీ అనే ఎక్స్ప్రెషన్ కూడా యూజ్ చేస్తుంటాం. బీ అంటే ఉండుట. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. హౌ డేర్ యూ బీ ఈవెన్ వెన్ ఐ టోల్డ్ యూ టు గెట్ అవుట్. నిన్ను పైకి వెళ్ళిపోమన్న తర్వాత కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి నీకు ఎంత ధైర్యం చెప్పి ఇలా అన్నాం. నువ్వు ఇక్కడ ఉండడానికి అన్నాం కాబట్టి ఇలా బీ ఫామ్ యూజ్ చేస్తాం, యూతో కంబైన్ చేసి హౌ డేర్ యూ బీ అన్నాం. ఓకే. నెక్స్ట్, హౌ డేర్ యూ బీ టాకింగ్ సో ఇన్ మై ప్రెజెన్స్ అంటే నా సమక్షంలో అంటే నేను ఉన్నప్పుడు నువ్వు అలా మాట్లాడుతూ ఉండడానికి నీకు ఎంత ధైర్యం. అలా అనడానికి ఇక్కడ సో యాడ్ చేసాం. మాట్లాడుతూ ఉండడానికి కాబట్టి ఇక్కడ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. బీ ప్లస్ టాకింగ్. ఇలా యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పడానికి మనం బీ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పాం. నేను ఉండగా నువ్వు అలా మాట్లాడుతూ ఉండడానికి నీకు ఎంత ధైర్యం చెప్పి ఇలా అన్నాం. అలాగే కొన్ని సందర్భాల్లో డేర్సే అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తుంటాం. ఐ డేర్సే అంటే ప్రాబబ్లీ, బహుశా, కావచ్చు, జరగవచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేస్తానన్న సందర్భంలో ఐ డేర్సే యూజ్ చేసి కూడా చెప్తుంటాం. ఐ డేర్సే యు ఆర్ రైట్ అంటే బహుశా నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు, నువ్వు చెప్పేది రైటే కావచ్చు అని చెప్పి ఆ బహుశా, ప్రాబ్లీ అనడానికి ఇలా మనం ఐ డేర్సే అనే ఎక్స్ప్రెషన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఐ డేర్సే హీ విల్ కమ్ లేటర్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను గెస్ చేస్తున్నాను, హీ విల్ కమ్ లేటర్ తర్వాత రావచ్చు అని చెప్పి ఇలా డేర్ని మనం రకరకాల సందర్భాల్లో మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఎస్పెషల్గా యూజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ టేక్ కేర్, కీప్ లెర్నింగ్.